సో ఎవరైనా కంప్యూటర్ బిగినర్స్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇందులో కంప్యూటర్ క్లాసెస్ వాచ్ చేయొచ్చండి. ఓకే. అందులో బేసిక్స్ అన్నీ కూడా అందులో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇన్ కేస్ ఎవరికైనా డీటీపీ వర్క్ కావాలి అనుకుంటే వాళ్ళకి కూడా అది బాగా యూజ్ అవుతుందండి. డీటీపీ వర్క్ కూడా నేను అందులో సో, చెప్పడం జరిగింది. కంప్లీట్‌గా డీటీపీ వర్క్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరైనా ఇప్పుడు కొంతమంది టైపింగ్స్ చేసుకునే వాళ్ళకి లేదా బయటికి వెళ్లి వర్క్ చేయకుండా ఇంట్లోనే హౌస్ సోర్సింగ్‌లో నేను డీటీపీ చేసి పంపాలనుకుంటున్నాను. స్కూల్స్‌కి, కాలేజెస్‌కి ఇప్పుడు నౌఎడేస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్‌లో కూడా మనకి డీటీపీ వర్క్ అనేది చాలా అవసరం అండి. సో, దీంతో పాటు మీరు ఎవరైనా ఒకవేళ మా దగ్గర సిస్టమ్ లేదు. సో, మేమెలా డీటీపీ వర్క్ చేయడానికి నేర్చుకోవడానికి అవుతుందా? లేదంటే మేము స్కూల్‌లో వర్క్ చేస్తున్నాం. మమ్మల్ని పేపర్స్ రెడీ చేయమంటున్నారు. బట్ మా దగ్గరొచ్చేసి ల్యాప్‌టాప్, సిస్టమ్ 2 లేవు. కానీ చేయడం అవుతుందా అని ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళకి కూడా మొబైల్ త్రూ ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి. సో, మొబైల్‌లో ఈజీ మెథడ్‌లో మీకు నేను కంప్యూటర్ ఎలా చేసుకోవాలో చెప్తాను. అది కూడా మొబైల్‌లో ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకొని